గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం నెల్లూరు వెళ్తున్నాము. వాళ్ళు నేను 7కి స్టార్ట్ అయ్యాను, 8:30 అయింది. ఇంకా నేను హస్కోటే దాటలేదు, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది బెంగళూరులో అంతా. అండ్ నేనైతే లగేజ్ రూమ్ దగ్గర కట్టుకున్నాను, అది ఒక్కరంతా ఎక్కడో లూజ్ అయింది గతుకులకి. దానివల్ల లగేజ్ కానీ ఒక సైడ్ వస్తుందని చెప్పి ఎలా 1.5 అవర్ అయింది అని చెప్పి ఆగి లగేజ్ అంతా సెపరేట్ చేస్తున్నాను. ఒక అంకుల్ అయితే నాకు హెల్ప్ చేశాడు, చూపిద్దాం అనుకున్నా. అప్పుడు అంకుల్ వెళ్ళిపోయాడు. ఒకసారి లగేజ్ ఎలా కట్టాను మొత్తం చూపిస్తాను అండి. ఇలా కట్టేసి హెల్మెట్స్ ఇలా పెట్టేశాను. ఆ బ్యాగ్ నేను ఫ్రంట్ తగిలించుకుంటున్నాను. ఇది నాకు ఇబ్బంది అవుతుంది. దీంట్లో గుడ్డలన్నీ ఏం చేస్తానంటే ఈ 2 హెల్మెట్స్ లోపల పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాను నేను. అయితే ఎవ్రీ 40 కిలోమీటర్స్కి నేను బ్రేక్ తీసుకుంటాను. 30 to 40 కిలోమీటర్స్కి బ్రేక్స్ తీసుకున్నప్పుడు కలుద్దాము. ఎందుకంటే నా హెల్మెట్ సెటప్ అంతా ఏమైందంటే రూమ్లో పెట్టేళ్ళా కదా, కాక్రోచెస్ అండ్ ఎలుకలు కొట్టేసి మొత్తం హెల్మెట్ అంతా పాడైపోయింది. ఇప్పుడు నేను నెల్లూరు వెళ్ళిన తర్వాత మొత్తం హెల్మెట్ ప్యాడింగ్ మొత్తం క్లీన్ చేసి, లేదు అంటే కొత్త ప్యాడింగ్ అయి పెట్టడమా లేదా కొత్త హెల్మెట్ తీసుకోవడం అనేది చూడాలి. ప్రజెంట్ అయితే నేను ఎవ్రీ 40 కిలోమీటర్స్ ఆగుతాను. ఆగిన తర్వాత వ్లాగ్ చేస్తాను. నెక్స్ట్ స్టాప్ అయితే నెక్స్ట్ 40 కిలోమీటర్స్ తర్వాత, అంటే సిటీ క్రాస్ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ స్టాప్కి ఆగుతాను. అసలు యాక్చువల్గా నేను 5కి బయలుదేరదాము, సిటీ 6:30 కల్లా క్రాస్ చేసి 8:30, 9 కల్లా బార్డర్ క్రాస్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను 8:50 అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 9 అయిపోయింది. నేను ఇంకా సిటీలోనే ఉన్నాను. దిస్ రైడ్ విల్ బీ స్లో రైడ్. ఆల్రెడీ 4 అవర్స్ డిలేగా జరుగుతుంది. అండ్ క్లైమేట్ కూడా అటు ఇటుగా ఉందంటే రెయిన్ పడే సూచనలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ రెయిన్ అనేది కానీ స్టార్ట్ అయింది అంటే నేనైతే రెయిన్ కోట్ క్యారీ చేస్తున్నాను. వన్స్ రెయిన్ స్టార్ట్ అయిన వెంటనే నేను స్టాప్ అయ్యి రెయిన్ గేర్ వేసుకుంటాను. మొబైల్కి కూడా రెయిన్ పౌచ్ అయితే తీసుకున్నాను. సిటీ క్రాస్ అయిన తర్వాత నుంచి సాంగ్స్ వింటూ వెళ్దాం అనుకున్నాను. ఇంకా సిటీ క్రాస్కి వెళ్ళలేదు. సిటీ క్రాస్ అయిన తర్వాత ఆఫ్టర్ 40 కిలోమీటర్స్ నేను స్టాప్ అయ్యి అప్పుడు మాట్లాడుతున్నాను. బాయ్. ఇది మన సెకండ్ స్టాప్. బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాను. ఆల్రెడీ నేను చెప్పిన దగ్గర నుంచి 40 కిలోమీటర్స్ వచ్చాను. బ్రేక్ఫాస్ట్ చేసి చేద్దాము. ఇది ఒక స్లో రైడ్, ఎందుకంటే 400 కిలోమీటర్స్ వెళ్తున్నాం కాబట్టి 100cc బైక్ మీద చాలా స్లో రైడ్ ఉంటుంది. అవర్ బ్రేక్ఫాస్ట్ 2 ఇడ్లీ 2 వడ తినేసి బయలుదేరాం. ఈజ్ అవర్ సెకండ్ స్టాప్. నేనైతే ఇక్కడ వెహికల్ ఆపుకున్న ఎగ్జాక్ట్ చెప్పే కదా 40 కిలోమీటర్స్ తర్వాత ఆపుతానని. 40 కిలోమీటర్స్ వచ్చాను. 40 కిలోమీటర్స్ వచ్చి స్టాప్ చేద్దాము, మంచి అయినా చూద్దాం అనుకున్నాను. కరెక్ట్గా నాకు ఈ బల్ల అయితే దొరికింది. చెట్టు కింద నీడగా బాగుందని చెప్పి ఈ లొకేషన్లో కొంచెం ఒక 15 మినిట్స్ ఆపుకుందాము, ప్లెజెంట్గా ఉందని చెప్పి అయితే ఇక్కడ ఆగింది. ఇక్కడంతా తోటలు ఉన్నట్టున్నాయి. సో దానివల్ల ఇక్కడ ఒకరంతా బల్లలు అవి వేసినారు కూర్చునేదానికి. చూడండి, ఇది తోటలోకి రోడ్డు. ఆ పక్కన కూడా ఈ 3 బల్లలు ఉన్నాయి. నేనైతే రోడ్డు మీద కూర్చున్నాను. అదే మన బైక్ అక్కడ పార్క్ చేసి చెప్పే కదా. అక్కడ చెప్పాలనుకునేది ఏంటంటే నేను బెంగళూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత పెట్రోల్ పట్టించాను. వెళ్ళి ఆల్రెడీ బైక్లో మన దగ్గర పెట్రోల్ ఉంది, ఒక 750కి పెట్రోల్ పట్టించాను. ఇంకా ఫుల్ ట్యాంక్ అయిపోయింది అనమాట. ఆ ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత నా లైఫ్లో ఫస్ట్ టైం నా బైక్కి నేను ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పట్టించడము. కొంచెంసేపు అమ్ములు నట్టే చూసుకుంటే నాకు ఈ డైలాగ్ అయితే గుర్తొచ్చింది. చెప్తాం అనుకుంటేనే కానీ అది రియలే, నిజంగానే మన బైక్ అయితే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పట్టించాయి. ఎందుకంటే మనం 400 కిలోమీటర్స్ వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు దాకా అయితే 108 కిలోమీటర్స్ వచ్చాను మన ఇంటి దగ్గర నుంచి, బెంగళూరులో మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంక ఎగ్జాక్ట్గా 292 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి తిరుపతి 160 కిలోమీటర్స్ చూపిస్తుంది. నేను తిరుపతికి నావిగేషన్ పెట్టాను ఫస్ట్. ఎందుకంటే నేను డైరెక్ట్ నెల్లూరు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇందాక బెంగళూరు దగ్గరికి వచ్చినప్పుడు కడప రూట్ చూపిస్తుంది. అసలు నేను కడపకి ఎందుకు వెళ్ళాలి నెల్లూరు వెళ్ళేదానికి అని అయితే కొంచెం షాక్ అయ్యాను. అందుకని ఫస్ట్ అయితే నేను తిరుపతి లొకేషన్ పెట్టుకున్నాను. తిరుపతి నుంచి నెల్లూరు లొకేషన్ పెడతాను. థింగ్ ఏంటంటే నాకు బైక్ రైడ్స్ అక్రాస్ ద బార్డర్ స్టేట్స్ మారుతూ బైక్స్ ఇది ఎందుకు బైక్ రైడింగే అంత ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, ఇప్పుడే నేను వస్తున్న ఒక 10 కిలోమీటర్స్ బ్యాక్ ఒక అతను కలిసాడు. ఒక అన్న నా పక్కనే బైక్ వేసుకొని వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నావు, బెంగళూరు నుంచి వస్తున్నావు, ఎక్కడ దాకా వెళ్తున్నావు అని మాట్లాడాడు. అది చెప్పిన తర్వాత తెలుగులో మాట్లాడుతున్నాడు, ఆ సైకిల్ తీస్తున్నాడు, పలానా దగ్గర ఆగు, ఇలా ఆగుతా వెళ్ళు, మళ్ళీ ఓవర్ హీట్ అవుతుంది అది అని చెప్పాడనమాట. మన మైండ్లో ఏదైతే ఉందో అదే చెప్పాడు. ఇది కాదు, తను
ఈ తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నాడు బెంగళూరు నుంచి 100 కిలోమీటర్స్ బయటకు వచ్చినా కూడా. ఏంటన్నా అంటే తను తిరుపతిలో ఒక 10 years ఉన్నాడంట, కాలేజ్ చదువుతూ ప్లస్ అక్కడే వర్క్ చేస్తూ తిరుపతిలోనే. అలా తెలుగు బాగా వచ్చంట. అతను చెప్తున్నాడు తిరుపతి లేదానికి నీకు ఎట్లేదన్నా ఈజీగా 4.5 hours పడుతుంది, నువ్వు షాప్స్ ఇచ్చుకుంటూ వెళ్తే అలాగే వెళ్ళు, అంతేగాని ఫాస్ట్గా వెళ్ళామంటే బైక్ ప్రాబ్లం అవుతుంది, సో జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేశానన్నా అన్నాను. లేదా తిందాం రా అన్న, లేదన్నా తినేసి వచ్చాను అన్న. ఇంకా అన్న ఆ ఏరియా వాళ్ళ ఊరైతే వచ్చేసింది, తను అటు వెళ్ళిపోయాడు, నేను ముందుకు వచ్చేసాను. ఇక్కడ నేను బైక్ ఎందుకు ఆపా అంటే ఇది ఫుల్ ఘాట్ సెక్షన్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము. మజా ఉంది వ్యూ అసలు. ముందు వెనకాల పక్కన బ్యాక్ సైడ్ చాలా బాగుంది వ్యూ. అయితే ఫ్రంట్ వ్యూ ఒక్క రౌండ్ చూపిద్దామని చెప్పి తీశాను. బైక్ స్టాప్ చేసా కానీ బైక్ అయితే దిగట్లేదు, ఎందుకంటే కార్నర్లో ఉంది ఇది. కొంచెం రిస్క్ ఘాట్ సెక్షన్లో కార్నర్స్లో బైక్స్ పార్క్ చేసుకోవడం కానీ అలాంటివి. మొత్తం ఫుల్ అడవి నుంచి ట్రావెల్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మనకు ఒక బ్రేక్ఫాస్ట్ స్టాప్ కావాలి. బ్రేక్ఫాస్ట్ స్టాప్లోనే మనం మొబైల్ ఛార్జ్ కూడా పెట్టుకోవాలి. ఓన్లీ 10%కి వచ్చేసింది, దానివల్ల నేను బ్లాగ్ కూడా ఎక్కువ చేయట్లేదు. వెదర్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. ఎంత ఎండగా ఉన్నా కానీ కూల్గా ఉంది వెదరు, అదొకటి మనకున్న అడ్వాంటేజ్. ఇంతసేపు ఇక్కడే టీ తాగుతా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేశాను. అండ్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఫోన్ ఛార్జింగ్ పెట్టించుకొని ఇంకా మన డెస్టినేషన్ 150 kilometers ఉంది. గూగుల్ మ్యాప్స్ అయితే 6:30కి వెళ్తామని చెప్తుంది, కానీ నాకైతే నమ్మకం లేదు. ఆల్మోస్ట్ 8:30 or 9 అవ్వచ్చు మనం డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపల. ఎందుకంటే ఎవ్రీ 40 kilometersకి మనం రెస్ట్ స్టాప్ అయితే తీసుకుంటున్నాం కాబట్టి ఇట్ విల్ టేక్ అప్ టు 8:30 or 9. మార్నింగ్ ఒక అన్న కనిపించి తిరుపతి దాటే లోపల ఎట్లేదన్నా 4:30 పైన అవుతుంది అన్నట్టు కదా. 4 పైన అవుతుందండి, ఎగ్జాక్ట్గా అట్టే అయింది. నేను ఇప్పుడే తిరుపతి బైపాస్ దిగేసి రేణిగుంట బైపాస్ ఎక్కాను. ఇక్కడికే మనకి 4:50 అయిపోయింది. నేను ఇక్కడే ఒక 10 to 15 minutes రెస్ట్ స్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ 40 kilometers వచ్చాను, ప్లస్ నాకు ఒకరంత ఈజీ ఉంటుంది, అందుకని చెప్పి కొంచెంసేపు స్టాప్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాను. రోడ్స్ అయితే మటుకు సూపర్ ఉన్నాయి ఇక్కడ దాకా, కానీ ఇక్కడి నుంచి పెద్ద టాస్క్. మనం ఇప్పుడు దాకా వచ్చిన 300 kilometers ఒక టాస్క్ అయితే, ఇప్పుడు మనం జర్నీ చేయబోతున్న 100 kilometersలో 50 kilometers ఒక టాస్క్. ఏంటంటే ఫస్ట్ థింగ్, కాళహస్తి నుంచి నాయుడుపేట దాకా హాఫ్ వరకు వన్ వే ఉంటుంది. రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. లాస్ట్ టైం నేను కాళహస్తి వచ్చాను కదా, అప్పుడు చూశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ నాయుడుపేట సిటీ క్రాస్ చేసే, ఆ నాయుడుపేట టౌన్ క్రాస్ చేసే వరకు అమ్మో దారుణంగా ఉంటుంది రోడ్డు. ఆ రోడ్డు క్రాస్ చేసానికి మనకి చాలా టైం పడుతుంది. ఏరోప్లేన్ ఇప్పుడే దిగుతుంది. తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం, అందుకనే ఫ్లైట్స్ అన్నీ ల్యాండింగ్ కదా ఇంత దగ్గరికి వెళ్తున్నాయి. సరే అయితే వ్లాగ్ మోటో వ్లాగ్ లాగా కెమెరా రోడ్ చూపిస్తూ అయితే ఏం చేయట్లేదు. చెప్పే కదా ఆల్రెడీ నా హెల్మెట్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందని. అది వీడియో ఎండింగ్లో చూపిస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత హెల్మెట్ ఎంత డ్యామేజ్ అయింది అనేది. ఇంకైతే కొంచెం బ్రష్ తీసుకొని నేను స్టార్ట్ అవుతాను. వెల్కమ్ టు డే 2 అని ఎందుకంటే నైట్ ఈవినింగ్ ఆగా కదా. ఈవినింగ్ ఏమైందంటే బైక్ ఓవర్ హీట్ అయిందని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆగిపోయాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆగి ఇప్పుడే మార్నింగ్ లేసి స్టార్ట్ అవుతుందని 10:30 అయింది. ఇంకెంత జస్ట్ ఒక 80 kilometers ఉందని చెప్పి నైట్ ఫుల్గా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడి నుంచి మిడిల్లో ఒక స్టాప్ ఉంటుంది, నేరుగా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ తమ్ముడు వస్తున్నాడు, తమ్ముడిని పికప్ చేసుకున్నాను. ఇక్కడితో ఈరోజు క్లోజ్. మొత్తానికి నేను నెల్లూరు అయితే వచ్చేసాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి మంచి రెస్ట్ తీసుకున్నా. 1 కల్లా రీచ్ అయ్యాను నెల్లూరు.
కానీ నేను చెప్పా కదా! కాళహస్తి నుంచి మన నాయుడుపేట దాకా రోడ్డయితే అంత బాలేదని చెప్పి. కానీ మొత్తం కంప్లీట్ చేసేసి ఆ ఔటర్ రోడ్డయితే వదిలారు. రింగ్ రోడ్ కంప్లీట్ చేసి. సూపరుందసల. నేను నాయుడుపేట క్రాస్ చేసినట్టు కూడా నాకు తెలీదు. అంత స్పీడ్‌గా అయితే వచ్చేసాను. ఈడకి ఈవినింగ్ దాకా రెస్ట్ తీసుకొని మా తమ్ముడిని పికప్ చేసుకుందాం అని చెప్పి వచ్చాను. చెప్పా కదా! చెన్నై నుంచి వస్తున్నాడని చెప్పి. పికప్ చేసుకుందామని రాగానే చూస్తే ఫుల్ జనం రైల్వే స్టేషన్‌లో. ఎటోళ్ళు ఎటు వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అంత జనాభా ఉన్నారు. సర్లే అని మా వాడి కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. వెయిట్ చేస్తా ఉంటే ఇక్కడ నాకొక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఒకటయింది. ఏం జరిగిందంటే చూడండి, అనౌన్స్‌మెంట్ ఇస్తుంది కదా! అనౌన్స్‌మెంట్ పూర్తిగా రికార్డ్ అవ్వలేదు. సారీ. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. కానీ ఆల్రెడీ ప్లాట్‌ఫామ్ మీద వచ్చేసింది అని చెప్పి. ఎక్కడున్నబ్బా అని ట్రైన్ ఎత్తుక్కుంటూ నేను మా వాడికి ఫోన్ చేస్తే వేదపాలెం దగ్గర నుంచి వస్తుంది. ఓకే అని చెప్పి వెయిట్ చేశాను. లాస్ట్‌కి మా వాడైతే వచ్చేసాడు. ఇంకెళ్ళి చెప్పాగా ఇంత జర్నీ చేశాక మంచి ఇల్లు ఒకటి చేసి వెళ్ళి పడుకున్నాడంటే రేపు అందరూ ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరైతే వీడియోని లైక్ చేసుకోండి. వీడియోస్ అసలు లైక్ చేయడం మీరు కానీ లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మంచి మంచి వీడియోస్ తీయాలి, ఇంకా దాని వీడియోస్ తీయాలి, డిఫరెంట్ టైప్స్గా అందించాలి అని హోప్ అయితే వస్తుంది, రీచ్ వస్తుంది. సో లైక్ చేయండి, బాగుంటుంది. ఎలా పక్కన సబ్స్క్రైబ్ బాడీ పడుతుంది ఎర్ర బట్టలు బాగా దెబ్బకి అదో బాగుంది. థ్యాంక్ యూ, బాయ్. That's it for today.